హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెలవే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరో 2 నెలలంతా సూర్య మొహం కూడా సరిగ్గా చూడకుండానే గడిచిపోయింది. జాబ్ వల్ల తనకి నన్ను చూసుకునే టైం తీరిక రెండూ లేవు. పైగా కొత్తగా జాయిన్ అవ్వడంతో వర్క్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంది సూర్యకి. అసలు నిజం చెప్పాలంటే శాలరీ ఎక్కువ అవ్వడంతో వర్క్ కూడా ఫుల్గా ఉంది. ఇక వర్క్ చూసుకునేసరికే తనకి సరిపోయింది. నిజానికి ఆ జాబ్ చేయడం సూర్యకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కేవలం నా కోసం మాత్రమే కష్టమైన దాన్ని భరిస్తూనే వచ్చాడు. తన ఫస్ట్ శాలరీతో నాకు స్కూటీ తీసుకున్నాడు. ఆ తర్వాత అరిగిపోయిన నా స్పెడ్ తీసుకెళ్ళి మంచి స్పెడ్స్ రిప్లేస్ చేసుకువచ్చాడు. అప్పటికే నా కోసం చీరలు, కాస్ట్యూమ్స్ అంటూ ఆ గదిలో ఉన్న బీరువా అంతా నింపేసింది వాళ్ళక్క. అందులో ఏ ఒక్కటి కూడా నేను మనస్ఫూర్తిగా ధరించింది లేదు. సూర్య ఇంకా ఫుడ్స్ అంటూ రకరకాల ఐటమ్స్ అన్నీ తీసుకువచ్చి నా కోసం పెడుతూ తన కోసం 1 రూపీ కూడా ఖర్చు పెట్టుకోలేదు. టైం దొరికితే నాకు తినిపించడం, ఏదో ఒకటి చూసుకోవడంతోనే సరిపోయింది. ఒక చిన్న పిల్లలా నన్ను కేర్ చేస్తూ చూసుకున్నారు ఇద్దరు. కానీ నాకు నా ఇంట్లో వాళ్ళని చూడాలనిపిస్తుంది. అలాగే ఓ రోజు ఈవినింగ్ బయటికి తీసుకువెళ్ళింది వాళ్ళ అక్క. సూర్య తను లేకుండా ఎప్పుడూ బయటికి పంపలేదు నన్ను. ఆ రోజు సూర్య వర్క్ కూడా త్వరగానే ఫినిష్ అవ్వడంతో ముగ్గురం కలిసే వచ్చాం పానీపూరి తినడానికి. అది తినేసాక కాసేపు అలా తిరిగేసి రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ మా చేత తినిపించింది వాళ్ళక్క. నాకేది తినాలని లేదు, కానీ వదలలేదు ఆమె. తిరిగి రిటర్న్ అవుతుండగా నేను వైపు ఉంటే సూర్య మరోవైపు ఉన్నాడు వాళ్ళ అక్కకి. నడుస్తున్నాం రోడ్డు పక్కన. నేను రోడ్డు వైపే ఉండటంతో బ్రేక్ ఫెయిల్ అయిన ఓ లారీ సడన్గా దూసుకువచ్చింది నా మీదకి. అదంతా గమనించే పొజిషన్లోనే లేను నేను. కొద్దిలో లారీ నన్ను గుద్దేస్తుంది అనగా సూర్య గమనించి జనని అంటూ ఫోర్స్గా లాక్కున్నాడు తన మీదకి. తనకేమైపోయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం ప్రాణాలకి తెగించి మరీ కాపాడాలని అనుకున్నాడు సూర్య. ఆ సంఘటన నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. అప్పటి వరకు కానీ సూర్య అని నేను ఆలోచించే ఒక వ్యక్తి నా జీవితంలో కూడా ఉన్నారని నాకు తెలిసి రాలేదు. తెలియకుండానే కొద్దిసేపు సూర్యాని చూస్తూ ఉండిపోయాను. తను చూడగానే చూపు తిప్పేశాను. అప్పటి నుంచి సూర్య జాగ్రత్తలు మరింత పెరిగాయి. పని రాక్షసుడు సూర్య. తిండి కూడా తినకుండా, రాత్రి పగలు తేడా కూడా తెలియకుండా పని చేస్తూనే ఉన్నాడు. నాకు మాత్రం నా గురించి ఆలోచిస్తేనే దిగులుగా ఉంది మనసంతా. అసలు నా విషయంలో జరిగింది ఏంటని అడగాలని ఉన్నా అడగలేకున్నా. అయినా జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు కదా. నా అనుమతి లేకుండా నన్ను ఇలా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏ లోటు రానివ్వడు మళ్ళీ. బలవంతంగా పెళ్లి చేసుకొని కూడా ఇంత బాగా ఎవరు చూసుకుంటారు, ఈ సూర్య తప్ప. నా కోసం ఎందుకు ఇదంతా చేయడం అని కోపం వస్తుంది. కానీ సూర్యాని కోప్పడలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే అసలు మాట్లాడాలని అనిపించట్లేదు. అలా అని మాట్లాడకుండా ఉంటున్నందుకు నా మనసు నన్ను తిట్టంటూ లేదు. కానీ తను చేసిన తప్పుకి తనని క్షమించకూడదంటుంది అదే మనసు. నాకు మాత్రం ఒక్కసారి అమ్మా నాన్నల్ని అనుని చూడాలని ఉంది. వాళ్ళని కలిసి ఒక్కసారి మాట్లాడాలని ఉంది. ఈ సూర్య ఉండగా నేను ఈ ఇంట్లోంచి ఎలా వెళ్ళడం? ఎంత బాగా చూసుకున్నా ఒంటరిగా మాత్రం నన్ను ఎక్కడికి కదలనివ్వడు. అదీగాక వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. అమ్మా నాన్నని తలుచుకున్న ప్రతిసారి నాకు ఏడుపు వస్తుంది. అను నన్ను ఎంత హేట్ చేస్తుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు బాగా అలసిపోయి వచ్చి తలనొప్పితో నా గురించి కూడా మర్చిపోయి రాగానే నిద్రపోయాడు సూర్య. ముందు రోజు కూడా నిద్ర లేకపోవడంతో తనకి నిద్ర తప్ప వేరే ఏం గుర్తు రాలేవు. సూర్య రాగానే వాళ్ళక్క వెళ్ళిపోయింది. ఆ రోజు ఏమీ తినలేదు నేను. మనసంతా ఆందోళనగా ఉంది. సూర్య చూసుకుంటాడనుకొని చెప్పకుండానే వెళ్ళిపోయింది వాళ్ళక్క. నాకు చాలా దాహం వేసి బయటికి వచ్చి చూసేసరికి సూర్య గాఢ నిద్రలో ఉన్నాడు. బయట మంచి గాలి వీస్తుంది. చూస్తుంటేనే ఇది మంచి సమయం అనిపించింది. నిమిషం ఆలస్యం చేయకుండా గదిలోకి పరిగెత్తి ఆ రోజు సూర్య నా కోసం ఇవ్వాలనుకున్న స్కూటీ కీస్ ఎక్కడ పెట్టాడా అని గదంతా వెతికాను. ఇప్పటి వరకు దాన్ని సీల్ కూడా తీయలేదు. కాసేపటికి డెస్క్లో కీస్ దొరికాయి. గబగబా బయటికి రాపోతుండగా సోఫాలో పడుకున్న సూర్య చెయ్యి ఒకటి కిందికి వేలాడుతోంది.
చేతిని నెమ్మదిగా తాకి సరిగ్గా పెట్టేసి వెళ్తుండగా నా కాళ్ళ దగ్గర ఏదో బాక్స్ కనిపించింది. చూస్తుంటే అది ఫోన్ బాక్స్ లాగా ఉంది. నా కోసమే తీసుకువచ్చి ఉంటాడు ఈ మనిషి. ఏమీ ఆలోచించకుండా బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ చేతిలో పట్టుకొని డోర్ తీసుకొని వెంటనే స్కూటీ దగ్గరికి వచ్చాను. దాన్ని స్టార్ట్ చేసుకొని అదే సాయంత్రం పూట మా ఇంటికి బయలుదేరాను. దారి కనిపించకుండా నా కంటి నిండా నీళ్లు నిండుకున్నాయి. స్పెడ్స్ ప్రాబ్లం అనుకొని వాటిని తుడిచినా కానీ ఏం లాభం? కన్నీళ్ళు కదా, వాటిని మళ్ళీ పెట్టుకొని ఆలోచిస్తున్నా. వాళ్ళు నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు? నేనేం మాట్లాడాలి? ఎలా సర్ది చెప్పాలి? ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను. గల్లీ దాటి మెయిన్ రోడ్ మీదకి ఎంటర్ అవ్వగానే ఎటు వెళ్ళాలో తెలియలేదు. అక్కడ ఒక ఆటోవాడు కనిపిస్తే మా ఊరి అడ్రస్ అడగగానే అతను అడ్రస్ చెప్పాడు. అంతే, ఇక నేను ఆలస్యం చేయకుండా బండిని మా ఇంటికి పరుగులు పెట్టించాను. దాదాపు 2:30 నుంచి 3 గంటల ప్రయాణం. మధ్య మధ్యలో ఎవరో ఒకరిని అడ్రస్ అడుక్కుంటూ చివరాఖరికి మా ఊరు చేరాను. అప్పటికే వర్షం కొద్ది కొద్దిగా ఊపందుకుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. అప్పటికే చీకటి పడింది, వర్షం కూడా పడుతుంది. కానీ పొరపాటున ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసి గుర్తుపట్టి మా పరువు ఇంకా తీయడం కంటే ముందే మొహం దాచుకోవడం మంచిది అనిపించింది. స్కూటీ ఓ చోట ఆపేసి ఒంటి మీదున్న చున్నీ తీసి స్కార్ఫ్ లాగా మొహం కనిపించకుండా కట్టుకున్నాను. కాసేపటికి వెనక గల్లీ నుంచి మా ఇంటికి వెళ్ళాను. స్కూటీని అక్కడే ఆపేసి అంతకుముందు సూర్య వచ్చే ఆ కిచెన్ కిటికీలోంచే ఇంట్లోకి వచ్చాను. ఊడిపోయిన నట్టు ఒకటి తీసేస్తే కిటికీ ఓపెన్ అయిపోతుంది. ఆ సంగతి నాకు ఇంకా సూర్యకి మాత్రమే తెలుసు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు నేను. ఎక్కడ బాగు చేపిస్తే సూర్య రాలేడేమో అని. కానీ నేను కూడా ఇందులోంచి రావాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటికే తినడం పూర్తి చేసుకొని పడుకోవడానికి సిద్ధమవుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. తలుపు చాటున దాక్కుని వాళ్ళని చూడగానే ఏడుపు ఆగక అక్కడే ఏడుస్తూ నిలబడ్డాను. ఎంతసేపు చూసినా వాళ్ళ నోటి నుంచి ఒక్కసారి కూడా నా పేరు వినిపించలేదు. నాన్న ఎప్పటిలాగే కోపంగా ఉన్నాడు. అమ్మ ఏదో ఆలోచనలతో తన పని తను చేసుకుంటుంది. అను చదువుకుంటుంది. కాసేపటికి అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అను అక్కడే కూర్చొని చదువుకుంటుంది. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి నేను స్కార్ఫ్ తీసేసి స్పెడ్స్ తీసి కన్నీళ్లు తుడుచుకొని గబగబా బయటికి వచ్చాను. అలికిడి శబ్దానికి తలెత్తిన అను నన్ను సడన్గా అక్కడ చూడగానే ఆశ్చర్యంగా లేచి నిలబడింది. అను, ఐఎమ్ సారీ రా, అసలు ఏం జరిగిందో అని చెప్తూ వెళ్ళి తనని హత్తుకోబోయాను. చిరాకుగా నాకు దూరం జరిగి, ఛీ సిగ్గులేని దానా, ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావే? నువ్వు చచ్చావని పిండం కూడా పెట్టేశాడు నాన్న. నాకు ఎదురుపడినట్టు నాన్నకు కానీ ఎదురుపడేవు. జాలి దయ లేకుండా ఇక్కడికిక్కడికే గొంతు నలిపి చంపేశాడు. ఆ పాపం మాకెందుకు? ఇప్పటికే సూటిపోటి మాటలకి తట్టుకోలేక లోపలే చస్తున్నారు వాళ్ళిద్దరూ. మళ్ళీ వాళ్ళకి ఎదురుపడి ఆ గుండెల్ని ఇంకా ముక్కలు చేసి మాకు శోకాలు మిగల్చకు తల్లి. నువ్వు చేసిన నిర్వాకాన్ని తట్టుకోలేకనే ప్రతి నిమిషం చస్తూ బ్రతుకుతున్నారు. చాలమ్మా, ఇక బయలుదేరు అని చేతులు జోడించింది. తన గొంతులో ఎంత కోపం ఉందో అంతే బాధ కూడా వినిపిస్తుంది. ఏడుస్తూనే ఉన్నాను నేను. గుండెని పిండేసే బాధ. అను, అసలు జరిగింది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవురా? వెక్కుతూ చెప్పబోతుంటే, బాగా తెలుసు, అన్నీ తెలుసు. నీకు తెలియందేంటో చెప్పనా? నీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నీ మాట వింటుంటే తేళ్ళు జర్రులు చెవుల్లో దూరుతున్నట్టు ఉంది. నీకు చెల్లిగా పుట్టినందుకు బ్రతకడం కంటే చావడం నయం అనిపిస్తుంటే, కానీ నా అమ్మా నాన్నల కోసం అంత పని చేయలేక ఆగిపోతున్నా. పోయావు కదా ఎలాగో, మళ్ళీ ఎందుకు ఈ అతి నటన? అలాగే పోయి పట్టాల కింద తలపెట్టి చచ్చిపో, పోవే అని కొత్తగా ప్రవర్తిస్తూ చేతిలోని బుక్ విసిరేసి అసహ్యంగా నా వంక చూస్తోంది. అను, ఏమిటా శబ్దం అన్నాడు నాన్న లోపల నుంచి. ఫోన్ నాన్న, ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అంది అను నాన్నకి వినిపించేలా. నేను బోరున ఏడుస్తూ అను ఒక్కసారి అనగానే తలుపు తెరిచి నా భుజం పట్టి గుమ్మం అవతలికి తోసేసి మొహం మీదనే తలుపులు మూసేసింది. ఈరోజు తన ప్రవర్తన నాకు కొత్త అనుని పరిచయం చేసింది. ఇదంతా నేను ఊహించింది. అయినా ఏడుపు ఆగలేదు. ఇంకా ఉంది.
గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీరు చేస్తేనే ఈ స్టోరీ ఎలా ఉంది అండ్ ఇంకేం చేంజెస్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో అందరూ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.